అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం నేను కొత్త వంట చేస్తున్నాను. అదేంటంటే బెడ్ పాలకు వడ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బెడ్, పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పెరుగు, బియ్యపిండి, బొంబాయి రవ్వ, సాల్ట్ మసాలా, ఆయిల్, అల్లం, వెల్లుల్లిపాయలు, సాల్ట్. ముందుగా పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయలు కోసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లిపాయలు మెత్తగా నూరుకుందాం. ఇప్పుడు గిన్నెలో బెడ్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుందాం. ఇందులో కొంచెం బియ్య పిండి వేసుకుని కలుపుకుందాం. ఇందులో బొంబాయి రవ్వ కూడా కలుపుకుందాం. ఇందులో ముందుగా కోసుకున్న పాలకూర కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫైనల్గా పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసుకుని కలుపుకుందాం. పిండి కలుపుకుంటాం అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుందాం.